రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ చేసింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటలలోపు వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజులకు రాష్ట్రంలో మేఘావృతమై వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాలు పడే సమయంలో చెట్ల పోల్స్, హోల్డింగ్స్ వద్ద నిలబడి ఉండకూడదని తెలిపారు. వాతావరణ శాఖ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, కొమురంభీం, నిర్మల్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.